హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బియ్యం కానీ బియ్యం పిండి కానీ లేకుండా చాలా ఈజీగా ఈ పండగకి వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు కొబ్బరి బూరెలు అయితే ప్రిపేర్ చేసుకునేలాగా నేనైతే ఈరోజు మంచి టేస్టీ రెసిపీ అయితే చేశాను. అయితే మన రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్న బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకుని 2 యాలకులు వేసుకుని సాధ్యమైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు బెల్లం వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా బాగా కరగనివ్వాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని టీ స్టెయినర్లో ఈ విధంగా స్టెయిన్ చేసుకుని తీసుకుంటే బెల్లంలో డస్ట్ లాంటివి ఏమైనా ఉంటే నీట్గా క్లియర్ అయిపోతాయి. ఈ విధంగా మంచిగా స్టెయిన్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఒక బాయిల్ రానివ్వాలి. మనం ఇక్కడ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి తీగ పాకాలు అవసరం లేదు. ఈ విధంగా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న రవ్వలోంచి కొద్దిగా రవ్వను వేసుకుని ఉండలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా రవ్వను కూడా ఇదే విధంగా వేసేసుకుని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పాకంలో వేసుకున్న పిండంతా ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టుకుని పిండిని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత కడాయిలో ఉన్న పిండంతా మంచిగా ఉండలాగా చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం వేసుకున్న ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజు అరిసెలు కావాలంటే అంతంత పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుని నేను ఇక్కడ అరిసెలు కవర్ మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ ఉంటే కనుక దేని మీద వీలైతే దాని మీద ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుని మరీ పల్చగా లేకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల దాకా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఈ విధంగా మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి కానీ బియ్యం కానీ లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.